పార్లమెంట్ ఎన్నికల్లో వినూత్న ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలనాథులు అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా బావులు కదుపుతున్నారు. అయితే బీజేపీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డిలో పర్యటించి సుమారు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు అధికారులైతే పూర్తి చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోడీ పర్యటన జరుగుతుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సంయత్తమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతవనికి మన మోడీ గ్యారెంటీ నినాదంతో ప్రజలోకి వెళ్లనున్నారు. వికసిత భారత్ సంకల్ప పత్రం కోసం సలహాలు నేరుగా మోడీకి పంపాలంటూ బాక్సులు ఏర్పాటు చేశారు. అలాగే గత 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం దేశానికి ఏమి చేసింది, తెలంగాణకు ఏం చేసిందో క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించనున్నారు కమలనాథులు. తెలంగాణలో 2 రోజుల పాటు మోడీ పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు లైవ్ ద్వారా. మాధవి, చెప్పండి, మోడీ 2 రోజుల పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. పార్లమెంట్ ఎలక్షన్స్ని ఉద్దేశించి తెలంగాణలో పెట్టుకోనున్నారు. రేపు ఆదిలాబాద్ చేరుకుంటారు. ఆదిలాబాద్, సంగారెడ్డి ఈ 2 రోజులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వాటిపైన కూడా వారు అభివృద్ధి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు నరేంద్ర మోడీ. సో అలాగే దాని తర్వాత ఆదిలాబాద్లో దాదాపుగా 6,000 కోట్లకు పైగా నిధులను అక్కడ సమకూర్చే విధంగా హైవేలకు కానీ నేషనల్ హైవేస్కి కానీ అక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఓపెన్ చేయనున్నారు. దాని తర్వాత కోట్లకు పై చిలుకుగా ఈ అభివృద్ధి ప్రాజెక్టులకి కూడా వారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దాదాపుగా సంబంధించి 15,000 కోట్ల రూపాయలతో వారు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే ఇంతవరకు అంటే మోడీ సర్కార్ అనే నినాదంతో బీజేపీ అంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం భారీగానే ఊపందుకుంది. మనం చూస్తున్నాము. ఈ జనవరి 20వ తేదీ నుంచి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్రలలో జనాలు తరలి రావడం అనేది వీరికి ఒక విజయ సూచికగా కూడా మనకి కనిపిస్తుంది దీపిక. అలాగే ఈరోజు కిషన్ రెడ్డి కూడా జరిగింది. అక్కడి నుంచి మినిస్టర్స్ కౌన్సిల్ ఉన్నారు. ఎందుకంటే నిన్న మొదటి జాబితాని విడుదల చేశారు. మరలా 2వ జాబితా కోసం కూడా ఈ రోజు ఉదయమే కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డిలో ప్రధానమంత్రి పర్యటన ఉంది కాబట్టి మరలా ఈ రోజు రాత్రి కిషన్ రెడ్డి ప్రయాణం అవుతారు హైదరాబాద్ కి. సో రేపు ఆయన రావడంతో పాటు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి అలాగే గవర్నర్ కి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా అంటే అనేక విధాలుగా మోడీ వస్తేనే మరొకసారి దేశం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ఇంతవరకు మనం 5వ స్థానంలో భారతదేశాన్ని మోడీ ముందుకు తీసుకొచ్చారు. అలాగే రామ మందిరం తర్వాత అయితే మంచి చాలా పాజిటివ్నెస్ ప్రతి ఒక్క హిందువులలో కనిపిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ తండోపతండాలుగా ఈ బీజేపీకి ఎప్పుడు భారీ ఎత్తున కూడా ఇంత అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రచారాలు కానీ బీజేపీ సభలు కానీ ఏవి జరిగిన సభల సమావేశాలలో ముక్కుమ్మడిగా ఎప్పుడు ఒక దగ్గర మాత్రమే జనాలు కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసిన 5 క్లస్టర్స్లలో విపరీతమైన జనాల ఆదరణతోనే బీజేపీ మాత్రం ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా 12 నుండి 14 సీట్లు అయితే సాధిస్తామనే దృఢ నమ్మకంతో కూడా ఉంది. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీలోకి రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే మొన్న నాగర్ కర్నూలు నుండి సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి రావడం జరిగింది. బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. మళ్ళీ అలాగే తన కుమారుడికి కూడా ఎంపీ సీట్ని ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మొన్న చూసుకున్నట్లయితే బీబీ పాటిల్ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా కూడా బీజేపీలోకి రావడము అలాగే ఎంపీ సీటు కన్ఫర్మ్ అవ్వడం కూడా జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆ విషయం మనం మాట్లాడుతున్నాము. నిన్న కూడా ఎప్పుడైతే రాత్రి జాబితా విడుదల చేశారో కొంతమంది ఆశావాహుల్లో అయితే మాత్రం ఇది నిరుత్సాహకరంగానే ఉంది. వారు మాత్రం అంటే కొంచెం
ఇబ్బందికరంగానే, అంటే ఎంతో ఆశలు పెట్టుకొని సెంట్రల్ సీట్ వస్తుంది అనే నమ్మకం ఉన్న వారికి మాత్రం ఇది ఒక నిరాశగానే మనం చూస్తున్నాము. సో రేపు వస్తుంది మోడీ ప్రయాణం అయితే ఇక్కడ ఆదిలాబాద్ కి వెళ్ళడము, అక్కడ అనేక విధాలుగా శంకుస్థాపన చేయడము, వారు 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వారిపైన కూడా నిన్న మన పిటిషన్ ఈ బాక్సెస్ అన్ని ఓపెన్ చేసి అంటే ప్రతి ఒక్కరి అభిప్రాయ సేకరణ, అంటే ఇంకా ఎలాంటి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి అనేది వారి అభిప్రాయమే కాకుండా ప్రజల అభిప్రాయ సేకరణ కోసం కూడా బ్యాలెట్ బాక్స్ లాగా ప్రతి ఒక్కటి వారు ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో మొదటగా మనకి ఇక్కడ బీజేపీ పార్టీలో అయితే కిషన్ రెడ్డి రాసి అందులో వేయడం జరిగింది. అలాగే చాలా మంది అభిప్రాయ సేకరణ కూడా వాళ్ళు చేశారు. అంటే ఇంకా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయంటే ఇప్పుడు మోడీ సర్కార్ వస్తే ఇంకా ఎంతో మంది పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేది ప్రతి పేదవాడి కళ. కాబట్టి ఆ పేదవాడి కళలు నెరవేర్చాలి అనేది మోడీ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కూడా అనే నినాదంతో ఫిర్ బార్ మోడీ సర్కార్ అంటూ ఈ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇంకా రేపు మళ్ళీ ఒక జాబితా కూడా మనకి విడుదల కాబోతుంది. ఇంకా విడుదలైన జాబితా కాదు, ఇంకా మనకి ఎలక్షన్స్ కోడ్ వచ్చే లోపలే ఈ జాబితాని రిలీజ్ చేసుకొని ఇంకా ఎలక్షన్స్ లో ముందుకు వెళ్ళడానికి మాత్రం బీజేపీ పార్టీ అంటే రేపు మోడీ రాకతో కూడా అనేక విధాలుగా దిశానిర్దేశాలు కూడా బీజేపీకి చేయబోతున్నారు. ఆ బీజేపీకి చేస్తున్న దిశానిర్దేశాలతో అంతకుముందు అమిత్ షా రావడము, అక్కడ మనం చూసుకున్నట్లయితే అమిత్ షా అందరినీ కూడా బడా నేతలందరినీ కూడా కూర్చోబెట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల వీళ్ళందరినీ కూడా లాస్ట్ టైం కలిసి వాళ్ళతో మాట్లాడి అన్ని ఎవరైతే కార్యక్రమాలు చేయాలో వాటిని ముందుకు తీసుకువెళ్లే విధంగా తీసుకువెళ్లారు. దాంతో పాటు ఇప్పుడు వీళ్ళ ఉత్సాహం చూసుకుంటే అయితే ప్రజల ఉత్సాహం కూడా ఖచ్చితంగా బీజేపీ 14 సీట్లు సాధిస్తుందనే ధీమా మాత్రం బీజేపీ పార్టీ ఆశాభావంతో వ్యక్తం చేస్తుంది. అలాగే రేపు మోడీ వచ్చిన తర్వాత చూడాలి ఇంకా ఎంత ప్రజల్లో మార్పు వస్తుంది, ఇంకా ఏమేం కార్యక్రమాలు కూడా అంటే శంకుస్థాపనలే కాకుండా అభివృద్ధి పథకంలో మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఇంకే కార్యక్రమాలకు వారు అభివృద్ధి పథకంలోకి ముందుకు తీసుకెళ్తారు, ఏ పథకాలను తీసుకొస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. దీపిక. రైట్ మాధవి, థ్యాంక్ యూ.